ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. 9 అంటేనే చివరి. ఇంకా 10 వాడు ఎందుకు వచ్చాడు? ఇంకా నేను ఎక్కువ చెప్తానని కదండి. అసలు మనం అందరం కూడా టీవీ 9 కంటే గొప్పవాళ్ళం తెలుసా అండి. ఒక వార్త ఏదన్నా తెలిస్తే ఒకడు మంచిగా ఎన్ని పనులు చేసినా వాడి కోసం ఎవడో చెప్పుకోడు. కానీ ఒక మంచివాడే ఇలాగ జరిగింది అంటే మనం ఏమైపోతామండి? అదే పెద్ద పనిలాగా, అదే పెద్ద సువార్తలాగా ఏం చేస్తాం? టామ్ అంటారు చూసారా, అందరికీ తెలిసిపోద్దండి. చెడ్డ వార్త ఏదైనా ఒక మనిషి చేశాడంటే కదా, అది మనిషి నైజం. కానీ యోసేపు ఆమెను అవమానపరచకుండా చెయ్యకూడదు, కాముగా మనం ఉండిపోవాలి అనుకున్నాడు. అందుకనే అలాంటి వ్యక్తిని యేసయ్యకు తండ్రిగా పిలువబడటానికి దేవుడు ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా? అందరు గట్టిగా స్తోత్రం చెల్లించండి. యోసేపు ఎంత మంచోడండి. అంత మంచోడు కాబట్టి అన్ని గ్రీటింగ్స్ కార్డులో పడ్డాడు కదండి. అన్ని గ్రీటింగ్స్ కార్డులో యోసేపు లేకుండా, ఆ పశువుల తొట్టి లేకుండా ఇవన్నీ కూడా ప్రత్యేకించి ఎన్నుకోబడ్డాయి. అవన్నీ కూడా దేవుడు మనుషులను ఎన్నుకోవడానికి కూడా కారణం అతడు అంత మంచోడు. దేవునికి స్తోత్రం చెల్లిందా కదండి. అసలు ఏ మాట అనడానికి కానీ, ఆమెను అవమానం చేయడానికి కానీ, ఇలాగే చేసావా అని బంధువులు వెళ్ళి గొడవ పెట్టడానికి కానీ ఏమీ చేయకుండా ఉండాలి అనుకున్నాడంతే. అప్పుడు అతనికి దేవుని దూత దర్శనం ఇచ్చింది. దేవునికి స్తోత్రం చెల్లిందా? దేవుడు కూడా ఎవరి దగ్గరికి పంపిస్తాడండి దూతల్ని? లేకపోతే ఎవరి దగ్గరికి దేవుని దర్శనం వస్తుందంటే నీతిమంతులంగా పరిశుద్ధంగా ఉంటే వస్తుంది మనకి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కొంతమందికి దర్శనాలు ఏమవుతాయి తెలుసా? ఎప్పుడు నరకంలో పడిపోయినట్లు అండి, నల్లగా ఎవరో తరుగుతున్నట్లు, దెయ్యాలని ఎక్కువ కలలుగా అంటారు కొంతమంది కదండి. హృదయ శుద్ధి కలిగిన వారు ఎవరిని చూస్తారట అంటే, మన హృదయం ఎంత నల్లగా ఉంటే అన్ని దెయ్యాలు మనకు కనబడుతూ ఉంటుంటాయి కదండి. మన హృదయం ఎంత కుళ్ళిపోయి ఉంటే కదా, చూడండి మామిడికాయ కొన్ని ఉంటాయి, బాగా ముగ్గిపోయిన తర్వాత ఏమవుతుంటుంటాయి? జాంకాయలు బాగానే తింటున్నారు కానీ చూసుకొని తినండి కదండి. ఆరోగ్యమని జాంకాయలు మాంసంతో తినేస్తున్నారు కొంతమంది. దాంట్లో చిన్న బుడబుడ పురుగులు ఉంటాయి, తెల్లటి పురుగులు, అవి కూడా జాంకాయలో కలిసిపోతూ ఉంటుంటాయి. ఈ రోజు నుంచి బాగా కోసుకొని తింటారు కదా, మంచిది. దేవునికి స్తోత్రం చెల్లిందా? ఎంత కుళ్ళిపోయినా కొంతమంది పాడారండో, కొంతమంది కుళ్ళినయే కొనుక్కుంటారు తెలుసా. డిస్పోజల్ ఫ్రూట్స్ అని ఉంటుంటాయి, కొన్ని కింద పెట్టుకుని అమ్ముతూ ఉంటారు పాపం, తక్కువ రేట్ అని అవి కొనుక్కొని తింటూ ఉంటుంటారు అండ్ కొంతమంది మ్యాంగో జ్యూస్ చేసుకుంటారు, జాగ్రత్త. అయితే మనిషి హృదయం కూడా అలాగే కుళ్ళిపోయి లోన పురుగులు పట్టేసి ఉంటుంది. అలాంటి వారికే దెయ్యాలు ఏంటి, అందరూ ఏదో పాడైపోవడం, అన్నీ ఏయో దొంగలు పడ్డం, ఇంట్లో దొంగలు పడ్డం, ఇలాంటివన్నీ కీడు కలిగిన దర్శనాలన్నీ వీళ్ళే చూస్తారు. కానీ హృదయ శుద్ధి కలిగిన వారు దేవుణ్ణి దర్శిస్తారు, దేవుడు కనబడతాడు. అందుకని మన హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. అతడు నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి, అతని మనసు, అతని హృదయం మంచిది కాబట్టి దేవ దర్శనం అతనికి వచ్చింది. దేవునికి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలకు వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.
గట్టిగా దేవునికి చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిందా. యోసేపును గూర్చి ఈ అధ్యాయంలో చెప్పబడిన మాటలు చాలా గొప్పవి. దేవుని దూత వచ్చి చెప్పాడు, ఆమె గర్భం ధరించింది మనుషుని వలన కాదు, పరిశుద్ధాత్మని వలన. అతనికి లేఖనాన్ని కూడా చూపిస్తున్నాడు. యోసేపు ఎవరు అంటే బైబిల్ని చదివినవాడు, లేఖనాల్ని గుర్తించినవాడు, లేఖనాల కోసం ఎదురు చూస్తున్నవాడు. చెప్పాలంటే యెషయా గ్రంథంలో ప్రవచించిన ప్రవచనం మనం చదువుకున్నాం కదా, 6వ అధ్యాయంలో చదివాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుందని యెషయా చెప్పాడు కదా, యెషయా గ్రంథంలో రాయబడ్డాది కదా. ఇదిగో ఇప్పుడు కన్యక గర్భవతి అయింది, ఆమె నీకు ప్రదానం చేయబడిన మరియే. ఆ మరియ మనుషుల వలన కాదు, దేవుని శక్తి వలన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతుందని ముందే దేవుడు ఏం చేశాడండి? అందుకనే లేఖనం అంత గొప్పది, వాక్యం అంత గొప్పది. వాక్యాన్ని నమ్మాలి మనము, వాక్యాన్ని నమ్మితేనే మనము విశ్వాసులం. దేవునికి స్తోత్రం చెల్లిందాం. విశ్వాసం వల్ల మనం దేవుని రాజ్యానికి వెళ్తాం. అంటే వాక్యాన్ని నమ్ముట వల్ల మనం దేవుని వాక్యానికి వెళ్తాం. రాయబడ్డది కానీ నేను ఎలా నమ్ముతాను, ఏమో నాకు వద్దు అనే మనసు అతనికి రాలేదు. ఇంకా అతడు కూడా చెప్పాలంటే ఎవరికీ జడవలేదు. కొన్ని పనులు మనుషులకి జడిస్తే అవో, ఎవరికి జడవాలి మనం? దేవుడు చెప్పాడు, ఇంక దమ్మాలంతే. దేవునికి స్తోత్రం. ఏదైనా ఎదురు చెప్పినట్లుగా ఉందండి ఇక్కడ. యోసేపు చెప్తే రాయలేదంటారా దేవుడు? అలాగేనా ఉంటుంది ఎప్పుడన్నా బైబిల్లో? ఏదైనా ఎదురు తిరిగితే ఆ మాట కూడా దేవుడు రాస్తాడు. కానీ యోసేపు మారు మాట్లాడలేదు. హల్లెలూయా. చూసారా? ఇంకెవరితో అయినా సంప్రదించాడా? ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, నీ వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఇదిగో నాయన ఎన్నో విషయాలు మాతో మాట్లాడుతున్నావు. మమ్మల్ని ఇంకనూ తీర్చిదిద్దడానికే ప్రభువా, నీ ఉలితో మమ్మల్ని చెక్కుతుండగా మేము లోబడే భాగ్యము దయచేయండి. అప్పుడే మేము అందమైన శిల్పంగా నీ భక్తుల రూపంలోనికి, నీ రూపంలోనికి మేము రాగలుగుతాం తండ్రి. అట్టి జ్ఞానమును, లోబడే జ్ఞానమును, తత్వమును మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా, మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. భూమికే తెంచెను నన్ను ప్రేమించెను, భూమికే తెంచెను నన్ను ప్రేమించెను. నా పాప బంధాలన్నీ తెంచి వేసేను. మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా.